ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ 2026 కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేటువంటి జరిగింది. ఈ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ లోపల చాలా మందికి సీట్స్ అనేటువంటి వచ్చాయి. 95% ఆఫ్ ది స్టూడెంట్స్ కి ఫస్ట్ ఫేజ్ లోపల సీట్ అలాట్మెంట్ వచ్చింది. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ సీట్ అలాట్మెంట్ వచ్చింది, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, వెబ్సైట్ లోపల స్టెప్ బై స్టెప్ చెప్పండి సార్, మాకు అర్థం కావట్లేదు, కొన్ని సిచ్యువేషన్ లో మేము మిస్టేక్ చేస్తున్నాం అని చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలో చెప్తాను, అదే విధంగా ఆఫ్లైన్ లో కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలో చెప్తాను. అండ్ స్టూడెంట్స్ కి ఒకవేళ నీకు నచ్చింది అనుకుందాం, ఖచ్చితంగా నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిందే. అదే విధంగా ఆన్లైన్ లో చేయాల్సిందే, ఆఫ్లైన్ లో చేయాల్సిందే. ఒకవేళ నీకు నచ్చకపోయినా, కాలేజీలో సీట్ వచ్చింది, అది నచ్చకపోయినా కూడా నువ్వు ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్ లో చేయాల్సిందే అండ్ ఆఫ్లైన్ లో చేయాల్సిందే. ఇన్స్ట్రక్షన్ లో మెన్షన్ చేశాడు, లేదంటే మీకు ఫస్ట్ పేజ్ లో వచ్చినటువంటి సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. జాగ్రత్తగా వినండి, స్టెప్ బై స్టెప్ తాను మధ్యలో మీకు అన్ని డౌట్స్ అనేటువంటి క్లియర్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. లిజన్ కేర్ఫుల్లీ మై డియర్ స్టూడెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, మీరు క్యాప్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కదా పిల్లలు, సేమ్ వెబ్సైట్ లోపల పిల్లలు రైట్ సైడ్ కార్నర్ లోపల ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది మనకి క్యాండిడేట్ లాగిన్. సో ఆ క్యాండిడేట్ లాగిన్ పైన పిల్లలు మీరు క్లిక్ చేయాలి. చూడండి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ క్యాండిడేట్ లాగిన్ మై డియర్ స్టూడెంట్స్, మీకు ఈ విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మీ యూజర్ నేమ్ అండ్ ఇక్కడ పిల్లలు మీరు పాస్వర్డ్ కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ ఈ విండో వస్తుంది. ఈ విండో లోపల ఇక్కడ చూడండి మనకి అలాట్మెంట్ ఉంది కదా. సో అలాట్మెంట్ పైన, అలాట్మెంట్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే క్లిక్ హియర్ టు వ్యూ ద అలాట్మెంట్ డీటెయిల్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే సో మీరు అలాట్మెంట్ డీటెయిల్స్ అనేటువంటి చూడొచ్చు. ఓకేనా, చూడండి మళ్ళీ నెక్స్ట్ ఈ విండో వస్తుంది రా పిల్లలు, ఈ విండో వస్తుంది. సో ఈ విండోలో చూడండి ఇక్కడ మనకి అలాట్మెంట్ ఆర్డర్, ఇది ఇంకోటి మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అని కనిపిస్తుంది. సో ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ ని మీరు ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ ఇదిగో అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పిల్లదిగో మీకు ఇలా అలాట్మెంట్ ఆర్డర్ అనేటువంటిది కనిపిస్తుంది రా పిల్లలు. మీ హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, ఫాదర్స్ నేమ్, ర్యాంక్, జెండర్, ఓకే, రిలీజన్ అన్ని కనిపిస్తాయి. సో ఫేజ్ 1 కాబట్టి ఫేజ్ 1 లోపల పిల్లలు మీకు ఇదిగో ఏ కాలేజ్ లోపల, మీ ఏ కేటగిరీ లోపల, సో మీకు ఏ ఫేజ్ లోపల, ఏ బ్రాంచ్ లోపల సీట్ వచ్చింది, ఇక్కడ క్లియర్ గా డీటెయిల్స్ కనిపిస్తుంది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, చాలా మంది స్టూడెంట్స్ డౌట్ ఉంది, ఎస్టర్డే నుంచి చాలా స్టూడెంట్స్ కామెంట్ పెడుతున్నారు. ట్యూషన్ ఫీ ఈజ్ ఫిక్స్డ్. ప్రతి ఒక్క కాలేజ్ కి కొంత ట్యూషన్ ఫీజు ఉంటుంది. కొన్ని కాలేజ్కి ఏమో 50,000 ఉంటుంది, కొన్ని కాలేజ్కి ఏమో 60,000, కొన్ని కాలేజ్కి ఏమో 1,50,000 ఉన్నటువంటి ట్యూషన్ ఫీజు ఉన్నటువంటి కాలేజ్ కూడా ఉన్నాయి. నీ గనక ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినట్టయితే, ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, ఇక్కడ నీకు 0 వస్తుంది రా. నువ్వు ఎలాంటి ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేదు. కొంతమంది స్టూడెంట్స్ కి నేను ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ కూడా చాలా వీడియోస్ అనేటువంటి చేశాను ప్రీవియస్ లా. ఒకవేళ నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ కాకపోయినట్టయితే, అంటే ఇన్కమ్ 2.5 lakhs లోపు ఉండాలి, లేదంటే వైట్ రేషన్ కార్డు ఉండాలి, కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదా, దాంట్లో నువ్వు దేనికి ఎలిజిబుల్ అవ్వకపోయినప్పటికీ అప్పుడు మీకు ట్యూషన్ ఫీజు అనేది కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంతమందికేమో మొత్తం ఫీజు కట్టమని చూపిస్తుంది, కొంతమందికేమో కొంచెమే ఫీజు కట్టమించమని చూపిస్తుంది. బట్ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ కి ఏంటంటే ఇక్కడ 0 చూపిస్తుంది. అంటే ఎవరికైతే ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ ఉంటుందో వాళ్ళకి 0 చూపిస్తుంది. సో ఎవరైతే ఫీజు రింబర్స్మెంట్ కి ఎలిజిబుల్ గారో సో వాళ్ళు ట్యూషన్ ఫీజు మొత్తం కట్టాలి. కొంతమంది హాఫ్ ట్యూషన్ ఫీజు కి ఎలిజిబుల్ అవుతారు, అంటే గవర్నమెంట్ కొంత మాత్రమే కడుతుంది, కంప్లీట్ గా కట్టదు. సో అప్పుడు మీకు ఇక్కడ కొంచెం చూపిస్తుంది. ఇక్కడ మీకు ఎంతైతే చూపిస్తుందో అంతే ఫీజు మీరు కట్టాలి. అది కూడా రిమెంబర్, ఇన్స్ట్రక్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇదే పీడిఎఫ్ లోపల కింద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి చూడండి రా పిల్లలు, చాలా జాగ్రత్తగా గమనించండి పిల్లలు, ఓకేనా. సో మీరు గనక the candidate ineligible for the RTF fee or fees reimbursement must pay tuition fee only after the final phase admission. Final phase admission వరకు మీరు ₹1 కూడా కట్టాల్సినటువంటి అవసరం లేదు. కాలేజెస్ ఫోర్స్ చేస్తాయి, బట్ దేర్ ఇస్ నో రూల్ మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఫేజ్ లోనే కట్టాలని, ఖచ్చితంగా ఫైనల్ ఫేజ్ వరకే కట్టాలి అని మనకి గవర్నమెంట్ వాళ్ళే నోటిఫికేషన్ లో చెప్పారు. ఇది అఫీషియల్ రా పిల్లలు. సో కాలేజెస్ ఆర్ స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్టెడ్ నాట్ టు కలెక్ట్ ఎనీ ట్యూషన్ ఫీ అంటిల్ ద ఫైనల్ ఫేజ్. సో ఫైనల్ ఫేజ్ వరకు వాళ్ళు కూడా అడగద్దు అని ఇన్స్ట్రక్షన్ కూడా ఉన్నాయి, అందుకని మీరు ఎలాంటి ఫీజు కట్టకండి. ఇంకో వెరీ ఇంపార్టెంట్ థింగ్ చూడండి రా పిల్లలు, ఫెయిల్యూర్ టు కంప్లీట్ ఎయిదర్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, ఫిజికల్ సెల్ఫ్ రిపోర్టింగ్. అంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ లేదా కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్ ఈ పలానా డేట్ రోజు లోపు నువ్వు కంప్లీట్ చేయకపోయినట్టయితే నీకు చూడండి ఇక్కడ విల్ బి లీడ్ టు ఆటోమేటిక్ క్యాన్సిలేషన్ ఆఫ్ ది వాటికి అలాటెడ్ సీట్, ఓకేనా. సో అది నెక్స్ట్ ఫేజ్ లోకి వేకెంట్ సీట్ గా వెళ్ళిపోతుంది. సో మై డియర్ స్టూడెంట్స్, నీ కాలేజీలో సీట్ వచ్చింది, నచ్చితే ఓకే, ప్రాబ్లం ఏం లేదు, ఇవన్నీ చేయాల్సిందే. నచ్చకపోతే సెకండ్ ఫేజ్ లో కౌన్సిలింగ్ లోకి వెళ్దాం అనుకున్నట్టయితే నీకు నమ్మకం ఉందా,
నీకు వచ్చినటువంటి ర్యాంక్ మంచి ర్యాంక్ అయ్యి నెక్స్ట్ ఫేజ్, ఇప్పుడు చూడండి గుర్తుపెట్టుకోండి, 95% ఆఫ్ ది సీట్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయి, ఒక 5% సీట్సే ఉన్నాయి. ఓకేనా, అఫ్ కోర్స్ ఇంకొక 5% యాడ్ అయిపోతాయి, కొందరికి నచ్చిన వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతారు సెకండ్ ఫేజ్ లోకి, కొన్ని ఖాళీ అయిపోతాయి. నీ గనక నెక్స్ట్ ఫేజ్ లోపల మంచి కాలేజీలో, ఇప్పుడు వచ్చిన కాలేజ్ కంటే బెటర్ కాలేజ్ లోపల, బెటర్ బ్రాంచ్ లోపల సీట్ వస్తుందని నమ్మకం ఉంటేనే నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇదేం చేయకు. నమ్మకం ఉంటే ఇదేం చేయకు, అవసరం లేదు, అటు వెళ్ళిపో. ఓకే, నమ్మకం లేకపోతే, లేదు లోపల ఎక్కడో భయం ఉంటే, ఒకవేళ నెక్స్ట్ ఫేజ్ లో రాకపోతే ఈ కాలేజ్ పోతుంది కదా, పోనీ ఏది లేకపోతే లాస్ట్ కి దీంట్లో అయినా జాయిన్ అవుతాను అనే ఉద్దేశంలో ఉంటే ఈ 2 ప్రాసెస్ ని కంప్లీట్ చెయ్యు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కంప్లీట్ చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఫేజ్ లో నీకు సీట్ రాలేదు, అప్పుడు ఏం చేస్తావు? ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఆబ్వియస్ గా. ఇది ఇప్పుడు నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఫేజ్ లో సీట్ రాకపోతే మళ్ళీ థర్డ్ ఫేజ్ లోపల సీట్స్ ఉంటే ఉండవు, మంచి కాలేజ్ లోపల సీట్స్ ఉండవు. సో అప్పుడు ఏమైపోద్ది, మంచి ర్యాంక్ వచ్చినా కూడా మంచి కాలేజ్ సీట్ రావడానికి ఛాన్స్ ఉండదు. సో అందుకనే మై కండిషన్ ఏంటంటే, నేను ఇప్పుడు ఎవరు మనీ కట్టమని అడగట్లేదు, ఏం చేయమని అడగట్లేదు. ఫైనల్ ఫేజ్ లోనే, ఒకవేళ నీకు ట్యూషన్ ఫీజు ఉంటే ఫైనల్ ఫేజ్ లోనే కట్టాలి. ఫుల్ ఫీజ్ రింబర్స్మెంట్ రూపాయి కూడా కట్టాల్సినట్టు అవసరం లేదు. జస్ట్ సింపుల్ గా ఏంటంటే, సో మీరు అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత పిల్లలు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు కదా ఆ ఫామ్ ని. ఓకేనా, సో ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని పిల్లలు, నేను చెప్తాను ఏమేమి డౌన్లోడ్ చేసుకోండి, ఇవన్నీ తీసుకొని కాలేజ్ దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేస్తే అయిపోతుంది. ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత అంతే. నువ్వు చేయాల్సింది ఏం లేదు, ఎక్కడ కూడా ఒరిజినల్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అది కూడా మీకు వీళ్ళు మెన్షన్ చేశాడు. ఫిజికల్ రిపోర్టెడ్ ఎట్ ద కాలేజ్, సబ్మిట్ 1 కాపీ and get the acknowledgement stamp signature on the వాటికి సెకండ్ కాపీ టు వాటిని కీప్ యువర్ రికార్డ్స్. మీ దగ్గర సెకండ్ కాపీ ఉంచుకోండి. సో టేక్ 2 ప్రింట్అవుట్స్ బోత్ జాయినింగ్ రిపోర్ట్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్, రెండింటి యొక్క ప్రింట్అవుట్ అనేటువంటి తీసుకోమని చెప్తున్నారు. సో పోర్టల్ ఫిజికల్ రిపోర్టింగ్ అలాటెడ్ కాలేజ్ కంపల్సరీ రిటైన్ యువర్ సీట్ అండ్ స్ట్రిక్ట్ డెడ్ లైన్స్ ఆర్ ఆన్లైన్ ఫిజికల్ రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్. ఎక్కడ కూడా మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్లి చూడండి. మన క్యాండిడేట్స్ మస్ట్ బ్రింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ద సెల్ఫ్ రిపోర్టింగ్ రిసిప్ట్ ఫర్ రిపోర్టింగ్. చూడండి, జాగ్రత్తగా గమనించండి. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ ని అక్కడికి తీసుకెళ్ళాలి అని మాత్రమే ఉందిరా పిల్లలు. బట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ఫర్ ద వెరిఫికేషన్ పర్పస్ ఓన్లీ. అంటే నీవు ఇంటర్మీడియట్ పాస్ అయినవు, నీ దగ్గర టీసీ ఉంది, నీ దగ్గర మెమో ఉంది, నువ్వు చెప్పిన అన్ని కరెక్టే అని వెరిఫై చేయడానికి మాత్రమే ఆ సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. బట్ యూ షుడ్ నాట్ సబ్మిట్ యువర్ original certificate to the college. So candidates are not required to deposit original certificate with the college. So only submission of వాటికి ఫోటో కాపీస్ మాత్రమే సబ్మిషన్ చేయాలి. క్లియర్ గా అక్కడ మెన్షన్ చేసి ఒరిజినల్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో నువ్వు ఏంటి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా నీకు ప్రాబ్లం ఏం లేదు, కాలేజ్ నచ్చకపోయినా కూడా, రైట్? సో దాని తర్వాత మీ అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ఇన్స్ట్రక్షన్స్ బాగా చదివిన తర్వాత పిల్లలు మీకు ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ మెయిన్ పాయింట్స్ అని మీకు కవర్ చేస్తాను. దాని తర్వాత కన్ఫర్మ్ సెల్ఫ్ జాయినింగ్ పైన క్లిక్ చేయండి. కన్ఫర్మ్ సెల్ఫ్ జాయినింగ్ పైన క్లిక్ చేసిన తర్వాత పిల్లలు మీకు ఒక పేజ్ అనేటువంటి వస్తుంది. ఓకేనా, కంటిన్యూస్ గానే ఇలా ఒక పేజ్ అనేటువంటి వస్తుంది రా పిల్లలు. సో ఈ పేజ్ లోనే మీకు క్లియర్ ఇదిగో జాయినింగ్ మై యాక్సెప్ట్ మై జాయినింగ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. యాక్సెప్ట్ మై జాయినింగ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ ఉంటుంది, ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది, 6 డిజిట్స్ ఓటీపీ పైన క్లిక్ చేసి వెరిఫై ఓటీపీ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సెల్ఫ్ జాయినింగ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని పడుతుంది. దీనిపైన ఓకే అని క్లిక్ చేయండి పిల్లలు. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత పిల్లలు, సో మీరు సెల్ఫ్ జాయినింగ్ అయిపోయింది కదా పిల్లలు, అయిపోయారు కదా, ఆ రిసిప్ట్ వస్తుంది. ఓకేనా, సో జాయినింగ్ రిపోర్ట్ అనేది వస్తుంది. ఇది మీరు ఖచ్చితంగా పీడిఎఫ్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకోవాలి. జాయినింగ్ రిపోర్ట్ అనేటువంటిది పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ జాయినింగ్ రిపోర్ట్ పైన చూడండి, లాస్ట్ డేట్ ఆఫ్ వాట్ మనకి రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ ఇక్కడ ఇచ్చారు. ఈ డేట్ లోపు ఓకేనా మీరు వెళ్ళి కాలేజ్ దగ్గర రిపోర్ట్ అనేటువంటి చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ సార్ మరి కాలేజ్ దగ్గర రిపోర్టింగ్ ఎలా చేయాలి? వెరీ సింపుల్. ఇక్కడ ఇంతకుముందు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెప్పాను కదా. సో మీరు ఇక్కడ కనిపిస్తున్న ఏవైతే మనకి ఉన్నాయో మనకి ఇవన్నీ సర్టిఫికేట్స్ కూడా ఓకేనా, అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ జాయినింగ్, సెల్ఫ్ రిపోర్టింగ్ అది ఉంటుంది కదా పిల్లలు, ఇవన్నింటి యొక్క జిరాక్స్ మినిమం 2 కాపీ జిరాక్స్ అనేటువంటి తీసుకొని వెళ్ళండి. 2 కాపీ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. ఒరిజినల్స్ కూడా తీసుకుని వెళ్ళండి. బట్ ఒరిజినల్స్ సబ్మిట్ చేయకండి, ఒరిజినల్స్ ఇవ్వండి, బట్ జస్ట్ ఫర్ వెరిఫికేషన్ పర్పస్. మళ్ళీ ఒరిజినల్స్ మీరే తీసుకోవాలి అక్కడనే. ఓకేనా, సో ఒరిజినల్స్ ఇవి ఒరిజినల్స్ ఏనా అని ఉండాలి. అండ్ దాంట్లో ఇంకోటి కూడా మెన్షన్ చేశారు పిల్లలు, మీరు పుసుక్కనే ఏదన్నా మీరు ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టినలా. ఓకేనా, ఫేక్ సర్టిఫికేట్స్ కనుక పెట్టినలా పిల్లలు మనకి స్ట్రిక్ట్ యాక్షన్స్ అనేటువంటి ఉంటాయి, క్యాండిడేట్స్ పైన క్రిమినల్ కేసు ఉంటాయి. సో ఇఫ్ ఎనీ అకాడమిక్ క్రెడెన్షియల్స్ ఆర్ వెరిఫైడ్ డాక్యుమెంట్స్ ఆర్ ఫౌండ్ టు బి ఫాల్స్,
మనకి ఏంటిది అలాట్మెంట్ విల్ బి క్యాన్సిల్ అయిపోతుంది. క్యాండిడేట్స్ ఫేస్ ద మనకి క్రిమినల్ కేస్ నమోదవుతుంది. ఓకేనా, బొక్కలో వేసేస్తారు. ఓకేనా, కేసు అవుతుంది. సో ఇబ్బంది అవుతుంది. సో అందుకనే ఫేక్ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయకండి పిల్లలు. సో దిస్ ఇస్ వాట్ సెల్ఫ్ రిపోర్టింగ్. అదే విధంగా పిల్లలు మనకి ఇది. సో నేను మీకు లాస్ట్ వీడియో లోపల పిల్లలు నేను మీకు ఏంటంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు ఫస్ట్ ఫేజ్ లోనే మీకు ట్యూషన్ ఫీజు పే చేయాలి అని నేను చెప్పాను. అప్పుడు నాకు ఏంటంటే పిల్లలు క్లియర్ గా లేదు. లాస్ట్ ఇయర్ డాటా బట్టి చెప్పాను పిల్లలు, అదేవిధంగా తెలంగాణ డాటా బట్టి చెప్పాను. బట్ ఈసారి ఇన్స్ట్రక్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు కదా నాన్న, ఫైనల్ ఫేజ్ వరకు ట్యూషన్ ఫేజ్ ని ఫీని పే చేయాల్సిన అవసరం లేదని. సో ఫైనల్ ఫేజ్ వరకు పే చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ వీడియోలో నేను కొంచెం చిన్న మిస్టేక్ చేశాను. సారీ, ఐ థింక్ మీరు ఎక్స్క్యూజ్ చేస్తారనుకుంటున్నాను. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ లోపల పెట్టండి పిల్లలు. ఆల్ ది వెరీ బెస్ట్.